ప్రైజ్ ద లార్డ్. మంచి బోధకుడు, సద్బోధకుడైన క్రీస్తు యేసునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మీకు ప్రయోజనకరమైన ఉపదేశము బోధింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 10వ వాక్య భాగం. క్రీస్తు ఒక్కడే మీ గురువు. యేసయ్య పాదముల యొద్ద ఎల్లప్పుడూ కూర్చుండి ఆయన బోధ వినుచు, ఆయన మాటల మకరంధాన్ని ఆస్వాదిస్తూ, ఆయన మాటల మీద లక్ష్యం ఉంచి, ఈ ఆత్మీయ యాత్రలో ఆయన మాట బాటగా వేసుకొని పరమునకు సిద్ధపడుచున్న వారలారా, క్రీస్తు ఒక్కడే మన గురువు. ఆయన మన బోధకుడు, ఆయన మన ఉపాధ్యాయుడు, ఆయన మన ఆచార్యుడు, మన సద్గురువు, మన సద్బోధకుడు, మన రబ్బూని ఆయనే. లోకములు ఎంతో మంది గురువులు, బోధకులు ఉన్నను క్రీస్తు వంటి గురువు, బోధకుడు ఎవ్వరు లేరు, ఉండరు, పుట్టరు, పుట్టబోరు అని చెప్పుటలో సందేహం ఏమీ లేదు. లోకములో ప్రతి పనికి, ప్రతి దానికి గురువు ఉంటాడు. కొందరు మంచి గురువులు ఉంటారు, కొందరు చెడ్డవారు ఉంటారు. అందరూ భూసంబంధమైన వారు మాత్రమే. మన గురువు, బోధకుడైన యేసయ్య భూసంబంధమైన వాడు కాడు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు, పరలోకం నుండి వచ్చినవాడు. ఆయన మన గురువు. మనం ఆయనకు శిష్యులమై ఉండవలెను. ఆయనను పోలిన బోధకుడు ఎవడునూ లేడు, ఉండడు, ఉండబోడు. గురువు అంటే చీకటిని తొలగించువాడు, చీకటిని చంపేసేవాడు అని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచేవాడు, పాఠాలు గుణపాఠాలు చెప్పేవాడు. మన గురువు మన చీకటిని అనగా పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినవాడు. గురువు సాధువై, నిర్మల హృదయుడై, పంచేంద్రియములను అదుపులో ఉంచుకొనువాడు. అట్టి గురువు యేసు తప్ప లోకములో ఎవ్వరూ మనకు కనిపించరు. మన బోధకుడు మాదిరికరమైన గురువు. అవును ప్రియులారా, లోకములు అనేక మంది గురువులు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి కనబడుచున్నది. కానీ మన బోధకుడు అట్టివాడు కాదు. ఆయన చెప్పినదే చేసేవాడు, చేసేదే చెప్పి అనేకులకి మాదిరికరమైన బోధకుడుగా నిలిచిపోయాడు. ఆయన ప్రవర్తనలో, మాటలో, ప్రేమలో, పరిశుద్ధతలో, నీతిలో, సహనములో, క్షమించుటలో, దీనత్వములో, సమస్తములో యేసయ్య మాదిరికరమైన బోధకుడు. ఆయన జీవితము తెరచిన పుస్తకం. ప్రపంచమునకు మాదిరికరమైన బోధకుడు యేసు. పక్షపాతము లేని గురువు. తనంతటా వారిగా చేయాలని కోరుకునే గురువు. ఆయన సద్బోధకుడు. ఆయన బోధలో కపటము లేదు, తప్పు లేదు, కలవరము లేదు, అబద్ధము లేదు, మోసము లేదు. ప్రస్తుతపు దినములలో ఇలాంటి బోధకులు ఎక్కువయ్యారు. దయ్యముల బోధ, కలిపి చెరిపేడి బోధ, అనుకూలమైన బోధ చేసే బోధకులు ఉన్నారు. నా యేసయ్య బోధ హితబోధ, ఆరోగ్యకరమైన బోధ, ఆశ్చర్యకరమైన బోధ, అధికారముతో కూడిన బోధ, న్యాయముగా మాటలాడుచు బోధించుచు, ఎవనియందునూ మోమాటము లేక సత్యమునే దేవుని మార్గమును బోధించే బోధకుడు. పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడై ఉన్నాడు. ఈ కడవరి దినములలో పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన జీవితము జీవించి పరమునకు సిద్ధపడుటకు పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకు సమస్తమును బోధించును, మనకు గురువై మనలను సిద్ధపరచును, పరమునకు చేర్చును. ఇట్టి గురువును, బోధకుడిని మనం కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. ఆయనకు కృతజ్ఞులమై జీవితకాలమంతా బ్రతికేదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరు మాకు బోధకుడై ఉన్నందుకు, మాకు గురువుగా నిలిచి ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాం. మేము మీ బోధ వింటూ మీ పాదముల యొద్ద కూర్చొని మీ మాటల యందు లక్ష్యముంచున్నట్లుగా, మీకు మాత్రమే శిష్యులమై శిష్యరికము చేయునట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. నీలాంటి బోధకుడు ప్రపంచములో మాకెవ్వరూ లేరు. నీకు పోటీగా నిలబడగలిగిన వారు ఎవరు లేరు. నీవే నిజమైన బోధకుడు అని, మంచి బోధకుడు అని, పరము నుండి దిగివచ్చిన బోధకుడు అని ప్రతి ఒక్కరు విశ్వసించున్నట్లుగా, నీ బోధలో నిలిచి ఉన్నట్లుగా, రాకడ సిద్ధపడినట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్.
నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే గురువై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.